ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. స్వర్ణామృతం, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఒక యోగిని ఆత్మకథ. నా ప్రయాణాలు, చాప్టర్ నెంబర్ 29. నా ప్రయాణాలు. పత్రిగారు విశ్రాంతి తీసుకోవాలని నా ప్రయాణాలు ప్రారంభించాను. నేను వెళ్ళనంటే ఇక ఆయన బయలుదేరతారు. మొదట తమిళనాడు ధ్యాన మహాయజ్ఞం, ఆ తరువాత ఉగాది సంబరాలు, బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు, 10,000 మందితో ద్వారకా తిరుమల కార్యక్రమం, పిఎంసి కన్నడ ఆఫీస్ ప్రారంభోత్సవం, ఆ పైన ఉత్తర భారతదేశ కార్యక్రమాలు అన్నింటికీ పత్రిజీ తరపున హాజరయ్యాను. ఆయన ప్రత్యక్ష ప్రసారం చూడడము, సందేశం ఇవ్వడం నాకెంతో స్థైర్యాన్నిచ్చింది. నా వెనుక ఆయన ఉన్నారు అన్న భావన ఎంతో శక్తిని, ఎరుకను ఇచ్చేది. నేను బాధ్యతగా చేస్తున్నప్పుడు అది పత్రిగారికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆయన విశ్రాంతిగా ఉంటూ నా పని పట్ల తృప్తి పొందాలి. ఆ సమయంలో అదే నా లక్ష్యంగా ఉండేది. నేను తిరిగి వచ్చేంత వరకు అది అర్ధరాత్రి అయినా వేచి ఉండి ఆ కార్యక్రమ విశేషాలు తెలుసుకున్నాకే వెళ్ళి పడుకునేవారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించగలిగే తర్ఫీదు ఆయన ఎప్పటి నుండే నాకు ఇచ్చారు. ఆయన స్టాల్స్ చూడ్డానికో, వడ్డించడానికో, విఐపీలను కలుసుకోవడానికి వెళ్ళినా నేను వేదిక నిర్వహణ చేసేదాన్ని. ఇది ఇప్పుడు అంతా నేనే చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంతో దూరం నుండి నన్ను కలుసుకోవడానికి ఆసక్తితో వచ్చి వాళ్ళ ఊరు, పిరమిడ్లు, ధ్యాన ప్రచారాల గురించి చెప్పడం, నేను వినడం, వారికి కావలసిన సలహాలు ఇవ్వడం ఎంతో బాగుంది. ఆయన దగ్గర కన్నా నా దగ్గర ఇంకా ధైర్యంగా చెప్పుకునేవారు. ఇది ఎంతో బాగుంది. అంతకుముందు నేను ఇలా ఉండేదాన్ని కాదు. విసుగు వచ్చేది. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. ఈ బాధ్యతలను బరువుగా, భారంగా కాకుండా చాలా ఇష్టంగా, అదే సమయంలో ఎంతో సంతోషంగా చేస్తున్నాను. మొదటి రోజుల్లో నేను ఆయనను ఇంతలా ఎర్రబస్సు పట్టుకొని సీటు కూడా లేకుండా కష్టపడి తిరిగి అలసిపోతున్నారు, ఇలా చేసి ఏం సాధిస్తారు, మనకు 2 పిల్లలున్నారు, రేపు ఎలాగా అని అడిగితే, మాస్టర్స్ కుటుంబాన్ని చూసుకుంటారు, నువ్వేమీ వెంగపడకు అని నన్ను ఉపశమింపజేసి ఇంతలా తిరిగారు. ఇదంతా నిజంగా జరుగుతుందా అంటే నిజంగానే జరిగింది. పత్రిగారు తనకు ఉన్నదంతా ఇచ్చేశారు. ఈరోజు నా దగ్గర ఏమీ లేదు. ఇల్లు, వాకిలి కూడా లేదు. మాకు ఉన్నదంతా మీరే మా ఆస్తి. ధ్యానం ద్వారా మీ అందరి ఇళ్ళు మావే అయ్యాయి. నేను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కిందకు చూస్తే ఇళ్లన్నీ చిన్న గుడిసెలుగా కనిపించేవి. అబ్బా, వీటి కోసమా ఇంత పరితపిస్తున్నాము అని అనుకుంటాను. పత్రిగారు ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు వశిష్ఠ గౌతమి పిరమిడ్లో జరుపుకోవాలని చెప్పారు. గురువు మాట మన్నించి వచ్చాను. మనకు కష్టమో నష్టమో, ఇష్టం ఉందో లేదో గురువు మాటను మన్నించాలి. పుట్టినరోజు అన్నది ఏమీ ప్రత్యేకం కాదు. ఈగ, దోమ అన్నీ పుడతాయి. మరి మన ప్రత్యేకత ఏమిటి? మనం పుట్టినందుకు రాజులా బ్రతకాలి, రారాజులా పోవాలి. పత్రిగారు అలాగే జీవించారు. వారిని మనం ఆదర్శంగా తీసుకొని ఆయనలా బ్రతకడానికి ప్రయత్నించాలి. వారు చెప్పిన నియమాలు, నిబంధనలు మొదట తాను పాటించిన తరువాతే అందరికీ చెప్పారు. మనం పాటించకుండా అందరికీ చెప్పడం అన్నది సరికాదు. మనం ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలి. నన్ను మీలో ఒకదానిగా చూసుకొని మీరందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ను అడ్డంకులు దాటి పూర్తి చేసుకుందాం. అడ్డంకులను దాటడం నేర్చుకుందాం. దాటుతుంటే అవే పక్కకు తప్పుకుంటాయి. మనల్ని అడ్డుకునేవారు మన ప్రక్కనే ఉంటారు. మనం పట్టుబట్టి చేస్తున్నప్పుడు అన్ని రకాల సాయం అందుతుంది. పత్రిగారు గర్వపడేలా ఈ పిరమిడ్ను పూర్తి చేసుకుందాం. మనకు, మన సంసారానికి అతిథి అభాగ్యతలను పోను మిగిలింది దానం చేయాలి. ఆ మధ్య నా దగ్గర 2 బంగారు నాణేలు ఉంటే దాన్ని చందాగా ఇచ్చేశాను. అది మొదలు వారికి బంగారు బిస్కెట్లు వస్తాయని చెప్పాను. తర్వాత పత్రిగారిని అడిగితే తన జేబు ఖాళీగా ఉందని చెప్పారు. అది ఎంత ఖాళీగా ఉంటే ఈ పిఎస్ఎస్ఎంలో ఇంత పనులు జరుగుతాయి. ఇది పత్రిగారి కష్టార్జితం. ఈ సామ్రాజ్యం అంతా ఆయన సంపాదించింది. కొన్ని రోజుల ముందు నాలాగా నువ్వు తిరగగలవా అని అడిగారు. నేనేమో ఆయనకు బాగైతే ఆయనే తిరుగుతారు, ఈ మధ్యకాలంలో ఏముందులే తిరుగుతాను అని తలూపాను. కానీ ఆయనలా ఎవరూ తిరగలేరు. ఆయనలా ఏ గురువు తిరిగినట్లు నాకైతే కనిపించలేదు. తాను వెళ్ళిన చోట తనను
పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారో లేదో అని చూసుకోకుండా వెళ్ళిపోయేవారు. అప్పుడు ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ మనకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అంతా ఏర్పాటు చేసి పిరమిడ్ మాస్టర్స్ అనే గుర్తింపు ఇచ్చి వెళ్ళారు. ఇదంతా ఆయన పెట్టిన భిక్ష. ఇలా నన్ను పత్రిజీ తయారు చేసి వెళ్ళారు. ఆయన ఇచ్చింది నిలబెట్టుకోవడమే ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం. 30. నా అంతరంగం. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం జరుపుకుంటానని నేనైతే అనుకోలేదు. కానీ జరిపించక తప్పని పరిస్థితి. చాలా ఘనంగా చేసుకున్నాము. ఇదంతా ఒక సంవత్సరం ముందు ప్రారంభమైంది. సంవత్సరం రోజులు ఆయన చూసుకోవడం ఒక బాధ్యతగా భావించాను. నాతో పాటు ఎంతోమంది ఆయనకు రేయింబవళ్ళు సేవ చేశారు. ఒక సంవత్సరంగా మరణాన్ని అంగీకరించమని పదే పదే చెబుతూ నన్ను సిద్ధం చేస్తూనే ఉన్నారు. నేను ఒప్పుకునేదాన్ని కాదు, అంగీకరించేదాన్ని కాదు. ఇక ఆ గది నుండి వచ్చేసేదాన్ని. అక్కడే ఉంటే పదే పదే దాని గురించే చెబుతారని. ఆయన బెంగళూరులో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. లే లడాక్ వెళ్లాలనే లక్ష్యం ఉంది కాబట్టి యునాని మందులు ఇస్తే తీసుకునేవారు. యునాని అంటే ప్రకృతి సహజ సిద్ధమైన ఆకులు, వేళ్లతో తయారు చేసిన మందులు. కానీ కొన్నిసార్లు మందులు వేసుకోనని మొండికేసేవారు. అలాంటప్పుడు చంటి పిల్లలను బుజ్జగించినట్లు ఇవి తీసుకుంటే మీకు ఆకలి వేస్తుంది, ఆరోగ్యంగా ఉంటే బయటకు వెళ్ళి అందరినీ కలుసుకుంటూ ధ్యాన ప్రచారం చేయవచ్చు అని మంచి మాటలు చెప్పి ఒప్పించి ఇచ్చేవాళ్ళం. ఆయన చాలా తెలివైనవారు. ఆయన ప్రణాళిక ఆయనకు ఉంది. అందుకని మా మాటలు వింటున్నట్లు నటించి తీసుకునేవారు. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా నా కోసం వేసుకునేవారు. చెప్పిన మాట వింటున్నారని నేను అనుకున్నాను. తీరా లడాక్ వెళ్ళి వచ్చిన తరువాత మందులు వేసుకోవడం ఆపేశారు. నేను వెళ్ళి చెబితే ఆయనను మాట్లాడడానికి వీలు కాకపోయినా చూపుడు వేలతో నన్ను ఆపేసేవారు. ఇక అంతే, దాన్ని మీరి నేనేమీ చేయలేకపోయేదాన్ని. ఇలా సంవత్సరం రోజులు అర్ధరాత్రి అపరాత్రి అయినా ఆయన గదికి వెళ్ళి పడుకున్నారా, నిద్రపోయారా అని చూసుకుంటూ ఉండేదాన్ని. నీకేం కావాలి, ఏం తింటావు అని అడిగితే నాకు నిద్ర కావాలి, ఇవ్వగలవా? నేను నిద్రపోయి కొన్ని సంవత్సరాలైంది అని అంటే నా కళ్ళు కొలనులే అయ్యేవి. పిరమిడ్ వ్యాలీలో మండల ధ్యానంలో అందరి అనుభవాలు వింటూ ఉన్నప్పుడు ఆయన ముఖంలో సంతోషం నాకు హాయిగా కనిపించేది. నేనెప్పుడూ ఆయన సుఖ సంతోషాలనే కోరుకునేదాన్ని. అలాగే ఎవరూ పత్రిజీ దగ్గర ఏ మాట తీసుకోకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే ఆయనకు వీలు కాకపోతే నన్ను పంపేవారు. ఆయనను అలా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. లడాక్ నుండి వచ్చిన తరువాత ఏమీ సహించడం లేదని తినేవారు, తాగేవారు కాదు. నేను ఇస్తే 4 చెంచాల పాలు, 2 ముద్దలు పెరగన్నం తినేవారు. దానికే మురిసిపోయేదాన్ని. కానీ చాలా నీరసించిపోయారు. చివరి 5 రోజులు చాలా ఇబ్బంది పడ్డారు. విపరీతమైన ఆయాసంతో శ్వాస అందేది కాదు. ఆయన అవస్థ నేను చూడలేకపోయేదాన్ని. 3వ రోజు తెల్లవారుజామున నన్ను, మున్నీని పిలిచి దాన్ని కాస్త ముద్దు చేసి ఇద్దరికీ సంతోషంగా ఉండండి అని చెప్పారు. నేను వెళుతున్నాను అని చేతులతో బై చెప్పారు. మా చిన్నమ్మాయి లండన్లో ఉంటే వీడియో కాల్ చేయిస్తే దాన్ని చూడగానే సెల్యూట్ చేసి ఇండియాకు రమ్మన్నారు. ఇక్కడ క్లాసులు ఉన్నాయి అని అంటే ఎప్పుడు పనేనా అన్నారు. 40 ఏళ్లు కుటుంబాన్ని పట్టించుకోకుండా ధ్యాన ప్రచారం అంటూ ఎల్లకాలం పనిచేసిన పత్రిజీ ఎప్పుడూ పనేనా అని అనడం ఆశ్చర్యంగా ఉంది. ఆయన తిరగని ఊరు లేదు, రోడ్డు లేదు. ఎంత ఓపిక లేకపోయినా అవస్థలు పడినా వెళ్ళేవారు. విశ్రాంతి తీసుకోమంటే పనిలోనే నాకు విశ్రాంతి అని చెప్పేవారు. ఊరికే పని లేక కూర్చున్నా పడుకున్నా అదే విశ్రాంతి కాదని చెప్పేవారు. పత్రిజీ అంటే ట్రూ ఫ్రెండ్షిప్. అందరితో స్నేహం చేయమని నాకు చెప్పేవారు. మా 48 ఏళ్ల వైవాహిక జీవితంలో పెళ్ళైన కొత్తలో లేని స్నేహం ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఉంది. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం, ఆలోచించడం, శ్రద్ధ చూపడం ఉంది. ఈ స్నేహంతోనే ఇన్ని లక్షల మంది ప్రేమను ఆయన చూరగొన్నారు. ఒకసారి నేను పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్నో PSSMలో వస్తున్నాయి, అవన్నీ చూడ్డానికి నేనుంటానా అని అడిగాను. దానికి పత్రిగారు నువ్వు ఉంటావు, అన్నీ చూస్తావు అని అన్నారు. కానీ ఆయన వెళ్ళిపోయి నేను ఉంటానని కలలో కూడా అనుకోలేదు. వారు నాతో చెప్పిన చివరి మాట అందరినీ బాగా చూసుకో అన్నారు. పత్రిజీ మాట ఇస్తే మాట మీద నిలబడే రకం. మరి ఆయన 2095 వరకు ఉంటానన్నారే, అప్పుడే వెళ్ళిపోయారేమని కొందరు అనుకుంటున్నారు. ఆయన ఉంటానన్నారు కానీ ఈ దేహంలోనే ఉంటానని అనలేదు కదా. దేహంలో ఉంటే ఒకచోటే ఉండగలను, ఇప్పుడు అపరిమితంగా ఉంటారు. ఆయన చైతన్యానికి ఇప్పుడు హద్దులు లేవు. మనకు ఎవరి మీద ఎటువంటి ఫిర్యాదులు, తీర్పులు వద్దు. పత్రిగారికి ఎందుకు అలా అయిందనే ఆలోచన మనకు వద్దు.
ఆయన ఇంకా ఉన్నారనే భావన నాకైతే మెండుగా ఉంది. ఇక్కడ లేరు, వేరెక్కడో ఉంటారు అంతే. మనందరము లేరు అంతే, మన ముందర లేరు అంతే. ఎక్కడ ధ్యానం ఉందో, శాకాహారం ఉందో, పిరమిడ్లు ఉన్నాయో అక్కడంతా పత్రిజీ ఉన్నారు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నారు. పత్రిజీ లేరని మీరు కలలో కూడా అనుకోవద్దు. ఇంకోసారి ఎవ్వరూ ఈ మాట అనకూడదు, నేను వినకూడదు. సరేనా? ప్రతి ఒక్కరి అనుభవాల్లోనూ జ్ఞాపకాల్లోనూ ఆయన సజీవంగా ఉన్నారు. ఆయన ప్రారంభించిన ఈ ధ్యాన ఉద్యమాన్ని మనమందరం చేయి చేయి కలిపి ముందుకు తీసుకువెళదాం. పత్రిజీ ధ్యాన జగత్ సంకల్పాన్ని సాకారం చేద్దాం. 31. పత్రిజీ మహాసమాధి. కొన్ని జ్ఞాపకాలు చాలా మధురంగా ఉంటాయి. ఆ మధుర జ్ఞాపకాలలో ఒకటే పత్రిజీ మహాసమాధి. గురువులలో గొప్ప గురువు పత్రిగారు. నిన్నటి వరకు ఆయన శరీరంతోనే ఉన్నారు. నేడు లేకపోవచ్చు. నా దృష్టి, ఆలోచన అంతా ఆయన వైపే ఉంది. ఎంతో జాగ్రత్తగా ఆయనను చూసుకున్నాము. ఆయన కదిలితే చాలు పరిగెత్తుకు వెళ్ళి చూసేవాళ్ళం. మా తపనంతా ఆయన ఆనందంగా సౌకర్యంతో ఉండాలి, హాయిగా పడుకోవాలి, మంచి సినిమాలు చూస్తూ ఆహ్లాదంగా ఉండాలి. ఈ 6 నెలలు ఆయన కంటికి రెప్పలా చూసుకున్నాము. నాతో పాటు పిల్లలందరూ ఎంతో సేవ చేశారు. మన కడుపున పుట్టిన బిడ్డలు మనకు సాయం చేయడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ వాళ్ళు ఎటువంటి కోరికలు లేకుండా చేశారు. వారి సేవ, ప్రేమ వెలకట్టలేనిది. అంత సేవ చేశారు. ఆయన కోసం ఎంతోమంది ధ్యానం చేశారు. కొంతమంది మంచి ఆలోచనలు, మంచి ప్రకంపనలు పంపించారు. ఆయనకు అన్ని రకాల సేవలు అందించబడ్డాయి. అంతా ఆయన పంచిన ప్రేమ వల్లనే జరిగింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చివరకు జూలై 24 సాయంత్రం 5:09 శరీరాన్ని వదిలారు. చివరి 3 రోజులు ఎంతో అవస్థపడ్డారు. హాస్పిటల్కు తీసుకువెళ్ళి డాక్టర్కు చూపించాలా వద్దా అని కొంత తర్జన భర్జనలు జరిగినా పత్రిజీ ఎప్పుడూ చెప్పే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నదానికి కట్టుబడి నేను, పిల్లలు ఆయన నిర్ణయాన్ని గౌరవించాము. ఆయన పార్థివ దేహంతో 3 గంటల అఖండ నాద ధ్యానంలో నా దుఃఖం కట్టలు తెంచుకుంది. ఏ సరస్వతి ప్రాంగణంలో ఆయన అఖండ ధ్యానాలు, ధ్యాన చక్రాలు నిర్వహించారో అక్కడ ఆయన నిర్జీవంగా ఉండడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ ఆయన చాలా ఆనందంగా, నిశ్చింతగా పడుకొని ఉన్నారు. మనమందరం చాలా చక్కగా పిఎస్ఎస్ఎంని ముందుకు తీసుకువెళతామని ధ్యానంతో ఇన్ని లక్షల మందిని కూడగట్టుకున్నారు. ఆయన ఎన్ని లక్షల మందికి ప్రేమను పంచారో మహాసమాధి నాడు చూశాము. ఎటువంటి ప్రకటన లేకుండా అతి తక్కువ సమయంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా వచ్చారు. ఆ సమయానికి రాలేని వారు ఎంతోమంది మహాప్రస్థానం నాడు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మేమున్నాము అంటూ నాకు ఎంతో ధైర్యాన్ని చెప్పారు. నేను ఆయనతో పాటు బండిలో కూర్చున్నంతసేపు అమ్మా మీకు మేమున్నాము అంటూ అరుస్తూనే ఉన్నారు. అది విని నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇది సంపాదించారు పత్రిగారు. అసలైన నమ్మకం, విశ్వాసం, ఆస్తి ఇదే నాకు. అలా చెప్పిన వారందరూ నా బిడ్డలే. ఇంతకన్నా ఇంకేమి కావాలి నాకు? కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో సరస్వతీ వేదికకు ఎదురుగా గంధం, సుగంధ ద్రవ్యాలు, విభూది గడ్డలు, పుట్టమట్టితో పత్రిజీ మహాసమాధి కావించబడ్డారు. అక్కడ పత్రిజీ శక్తిస్థల్ ఏర్పాట్లు జరుగుతున్నవి. దాతలు సిద్ధంగా ఉన్నారు. అన్ని బాగా జరుగుతున్నాయి. రేపు ఇది పెద్ద యాత్రాస్థలంగా కొనియాడబడుతుంది. ఎంతో చేస్తేనే ఒకరు గురువు అవుతారు. ఎంతో సాధిస్తేనే మహాసమాధి పొందే అర్హత లభిస్తుంది. పత్రిజీ ఈ అర్హతను సాధించారు. 32 రాబోయే కాలంలో పిఎస్ఎస్ఎం. పత్రిజీ ప్రతి ఒక్కరి అనుభవాలలో, జ్ఞాపకాలలో, మనస్సులో సజీవంగా ఉన్నారు. ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు ఉంటాయో, మాస్టర్స్ ఉంటారో అక్కడ ఆయన ఉంటారు. ఆయన ఎక్కడ ఉన్నా అన్ని పనులు చక్కబెట్టగలరు. మన అందరము కలిసికట్టుగా ఉండి ఆయన ప్రారంభించిన ఈ ధ్యాన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆయన లేరు అన్న భావన నాకైతే లేదు. మీరందరూ అదే భావనతో ఉన్నారని నమ్ముతాను. మన అందరిలోనూ పత్రిజీ ప్రసరిస్తున్నారు. ఎంతోమందికి పత్రిజీ ధ్యానభిక్ష, జ్ఞానభిక్ష పెట్టారు. కొంతమందికి ప్రాణభిక్ష కూడా పెట్టారు. ఇన్ని మనం పత్రిజీ నుండి పొందినప్పుడు తిరిగి ఆయనకు మనం కృతజ్ఞత చెప్పాలి కదా. అది మాటలతో కాదు మిత్రులారా, చేతలతో, ఆలోచనలలో చూపించాలి. మనం కృతజ్ఞత చూపిస్తేనే మనకు ఇంతింతై తిరిగి చేరుతుంది. ఇప్పుడు మనం పత్రిజీ వంటి మహానుభావుడితో ఉన్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము.
ఆయన ఎప్పుడూ చెప్పేవారు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని. చెప్పినట్లుగానే ఆయన కొట్టారు. మనమందరం కూడా కొట్టగలం. ధ్యానంతో, జ్ఞానంతో, పిరమిడ్లతో కొట్టవచ్చు మిత్రులారా. మనమందరం చేయాల్సింది పని ఇదే మరి. అందరూ మాస్టర్లే. ధ్యానం చేసే వారందరూ గొప్పవారే. ధ్యానం చేసే ఈరోజు వచ్చారా, నిన్న మొన్న వచ్చారా, లేక 10 సంవత్సరాల క్రితం వచ్చారా, ఎప్పుడు వచ్చారన్నది అప్రస్తుతం. ఈరోజు వచ్చిన వారు గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. వారి ఆ శక్తిని ఏమని చెప్పగలం? పత్రిగారితో ఎన్ని సంవత్సరాలు ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత కృతజ్ఞతతో ఉన్నామన్నది ముఖ్యం. పత్రిజీ నిలువెత్తు ఫోటోలు పెట్టుకోవడం కాదు, ఆయనలా పనులు నిలువెత్తుగా చేయాలి మనం. ఆయన అందించిన జ్ఞానం పంచండి, విరివిగా పంచండి. పంచితే పెంచబడుతుంది. పత్రిగారు మనందరి మనసులలో అందుకే ఉన్నారు. మనం కొత్తగా ఏమీ చేయనక్కర్లేదు. ఆయన ఎంతో చేశారు, దానిని మనం అనుసరిస్తే చాలు. మీరు పత్రిగారిలా ఆలోచించండి. ఇవేమీ చేయడం లేదంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరేమిటో మీరే తెలుసుకోండి. మీరు పత్రిగారి శిష్యులుగా గుర్తించబడుతున్నారా, లేక పత్రిగారిలా అయిపోయారా అని చూసుకోండి. మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం ప్రణాళికలు వేసుకోవాలి అని ఆలోచించండి. ఆయల్ని అందరూ చక్కగా తయారు చేసి వెళ్లారు. మనం నడుం బిగించి ముందడుగు వేయాలి. ఆయన ఇచ్చిన ఆదర్శ సూత్రాలు, విషయాలతో ధ్యాన ప్రచారం చేయాలి. మనం ఎంత నేర్చుకున్నామో తెలుసుకోవాలనే ఆయన పైకి వెళ్లారు. ఇది మనకు పరీక్షా సమయం. ఇలా పరీక్షలు గురువు యొక్క కర్తవ్యం. మనమందరం ఈ పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణులమవుతాము. నాకు తెలుసు. ఎందుకంటే పత్రిజీ మనలను గట్టి పిండాలుగా, అంటే మాంసపిండాలను మంత్రపిండాలుగా మార్చారు. పత్రిజీ పంచిన జ్ఞానం, ప్రేమ ఈ భూమండలంలో వేరే ఏ గురువురు పంచలేదేమో. మనం నేర్చుకోవడానికి ఇంకేమీ మిగిలినంత మొత్తం అన్నీ నేర్పించారు. ఆయన 40 సంవత్సరాలు ఊరు వాడా తిరిగి మనిషికి శ్రద్ధతో నేర్పించారు. మనమందరం కలిసి ఈ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళాలి. ఆయన వ్రాసిన ప్రతి పుస్తకం చదివితే అదే జ్ఞానంగా మారుతుంది మనకు. మనం పత్రిజీ సైనికులుగా మారుదాం. ఈ ప్రపంచమంతా ధ్యానమయం చేద్దాం. భారతదేశ సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతున్నట్లు ఇప్పుడు మనం పిఎస్ఎస్ఎంను కాపాడుదాం. మనం మన కుటుంబం గురించి, పిల్లలు, బంధువుల గురించి ఆలోచించినట్లే తక్కిన వారికి ధ్యానం ఎలా నేర్పించాలి, ఎలా వారిని శాకాహారులుగా మార్చాలి అని ఆలోచించాలి. నేను దేవుడిని అయ్యాను, అందరినీ దేవుళ్ళగా ఎలా తయారు చేయాలి అని ఆలోచించాలి. అందరూ సంతోషంగా ఉండాలని పత్రిగారు కంకణం కట్టుకొని అపర్నిశలు కృషి పండు ఒలిచినట్లు పత్రిగారు మనకు అంతటినీ ఇచ్చారు. ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్న వారందరూ నా సొంత కుటుంబీకులే. నాకు ఇంత పెద్ద కుటుంబం ఇచ్చారు పత్రిజీ. నేను చాలా ఆనందంగా ఉన్నాను. బృందావనంలో ఒక యోగి పుంగవుడు 21 సంవత్సరాలు మౌనంగా ఉంటున్నారు. మన ధ్యాని ఒకరు అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏమి చేస్తున్నావు అని కాగితం మీద వ్రాసి అడిగితే అందుకతను నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పగా, మీ గురువు పత్రిగారు కదా అని అడిగారు. ఎక్కడో బృందావనంలో ఉన్న మౌన గురువుకు పత్రిగారి గురించి తెలిసింది. అదే మన గురువు యొక్క అద్భుతం. ఆ మధ్య మా పెళ్లి రోజు సందర్భంలో మాట్లాడుతూ నా స్థానాన్ని పత్రి మేడం భర్తీ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ద హోల్ మూమెంట్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ ఇన్ హర్ హ్యాండ్స్ అన్నారు పత్రిజీ. ఎంత నా చేతుల్లో ఉందని చెప్పినా ఇందులో అందరూ పాలు పంచుకోవాలి. తలా ఒక చెయ్యి వేయాలి. మీ అందరి సహకారంతో నేను ఎంతైనా చేయగలను. నా ఒక్కదాని వల్ల ఏమీ కాదు. మనమందరం సంఘటితమవుదాం. పత్రిజీ సంకల్పాలకు సాకారం చేద్దాం. రెండో భాగం, చాప్టర్ 33, కుటుంబంతో యాత్రలు. నేను మొట్టమొదట మున్ని పుట్టిన కొత్తలో ఒకసారి పత్రిగారితో కలిసి ఒక యాత్రకు వెళ్ళాను. పాపను మా అత్తగారు చూసుకుంటానంటే వారి ప్రోద్బలంతో మున్నిని వారి దగ్గర వదిలి మొదట బెంగళూరు వెళ్ళాము. అక్కడి నుంచి నంది హిల్స్, అటు నుండి ఊటీ, ఆపై తంజావూరు, తిరువయ్యారు, శ్రీరంగం వెళ్ళాము. తిరువయ్యారులో త్యాగరాజు ఆరాధన ఉత్సవాలకు వెళ్ళాము. దేశంలో ఎక్కడెక్కడ ఉన్న పెద్ద పెద్ద కళాకారులందరూ వచ్చి పంచరత్న కీర్తనలు ఆలపిస్తారు. ఆ బృందగానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. గానం మాత్రమే కాదు, అన్ని క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారు వస్తారు. చూడడానికి 2 కళ్ళు చాలవు. జీవితంలో ఒక్కసారైనా ఇటువంటివి చూడాలి మరి. అక్కడి నుండి శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామిని దర్శించుకొని కర్నూలుకు తిరిగి వచ్చాము.
ఊటీలో 2 రోజులున్నాము. మొదటిసారి ఈయనతో వెళ్ళడం ఎంతో బాగుంది. లేక్లో బోటింగ్, ప్రొద్దునే చలిలో వాకింగ్ వెళ్ళడం ఎంతో బాగా ఆహ్లాదకరంగా ఉండేది. నంది హిల్స్లో ఒకరోజు ఉన్నాము అంతే. మై ఫస్ట్ బెస్ట్ ఫ్యాంటాస్టిక్ టూర్. ఆ తరువాత 85లో ఆఫీస్లో LTC ఇస్తారు. కుటుంబంతో డిసెంబర్ నెల బెంగళూరు వెళ్ళాము. కంపెనీ గెస్ట్ హౌస్, డబుల్ బెడ్రూమ్, గొప్పగా ఉంటుంది. అక్కడే కింగ్ కాంగ్ సినిమా ఉంటే పిల్లలను తీసుకువెళ్ళి చూపించాము. లాల్బాగ్ పార్క్, విధాన్ సౌదా, ఇంకా సిటీ అంతా తిరిగాము. కుటుంబంతో రావడం బెంగళూరుకి ఇది 2వ సారి. మా చిన్న ఆడపడుచు ఇక్కడే డాక్టర్ చదువుతూ ఉండేవారు కాబట్టి 1-2 సార్లు నేను మాత్రం ఒంటరిగా వచ్చి వెళ్ళాను. ఇలా నేను యాత్రలకు వెళ్ళడమే కాదు, యాత్రలు నిర్వహించేదాన్ని కూడా. మా బావగారు కుటుంబంతో హాంకాంగ్ నుండి ఇండియాకు డిసెంబర్ నెలలో సెలవులకి వచ్చేవారు. ఈ సందర్భంగా మా అక్కలందరూ కలిసేవాళ్ళం. పిల్లలతో కలిసి 30 మందికి పైగా ఉండేవాళ్ళం. గెట్ టుగెదర్లు, ఫంక్షన్లు, పిక్నిక్లు, పార్టీలు ఉండేవి. అందరం కుటుంబాలతో కలుసుకోవాలని ఏర్పాట్లు చేసుకునేవాళ్ళం. అలాగే అందరం కలిసి ఎక్కడికైనా యాత్ర వెళ్ళి వచ్చేవాళ్ళం. ఒకసారి భద్రాచలం, పాపికొండలు వెళ్ళి వచ్చాము. 4 కార్లలో భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి లాంచీలో పాపికొండలు వెళ్ళాము. మార్గశిర మాసం చలిలో లాంచ్ ప్రయాణం గమ్మత్తుగా ఉండేది. చలిమంటలు వేసుకోవడం, అంత్యాక్షరి పాటలు సందడిగా ఆనందించాము. పత్రిగారు రాకపోయినా అంతా ఏర్పాట్లు చేశారు. ఇలాగే శ్రీశైలం, కీసరగుట్ట, అనంతగిరి కొండలు, తిరుపతి, తిరుమల, మేడ్చల్, గండిపేట, చేవెళ్ళ ఇలా ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఆహ్లాదంగా గడిపాము. మొత్తం ఏర్పాట్లు నేనే చేసేదాన్ని. ఇదే కాదు, మా రెండో అక్క మృదుల తన పెద్ద కొడుకు పెళ్లి ఇండియాలో హైదరాబాద్లో చేసింది. వాళ్ళు అమెరికాలో ఉంటారు. వధువు స్పానిష్ అమ్మాయి. కానీ మన సంప్రదాయ పద్ధతిలో ఇక్కడ పెళ్లి జరిపించారు. ఈ వివాహానికి కావలసిన ఏర్పాట్లు అంటే కళ్యాణ మండపం బుక్ చేయడం, వంటవాడిని మాట్లాడడం, షాపింగ్ అన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. యాత్రలైనా ఫంక్షన్లైనా ప్లానింగ్, అమలుపరచడం అంతా నాదే. ఎన్ని రోజులు, ఎన్ని వాహనాలు కావాలి, ఏ రూట్లో వెళ్ళాలి అంతా నా ఏర్పాట్లే. నేనే నిర్వాహకురాల్ని. ఇబ్బందులు లేకుండా మంచి సౌకర్యాలతో ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకునేదాన్ని. ఇది పెద్ద బాధ్యత. సమన్వయం ఉండాలి, క్రమబద్ధంగా ఉండాలి. ఇలా కుటుంబాలతో, ముఖ్యంగా బంధువులతో కలిసిమెలిసి గడపడం ఎంతో అవసరం. మా చిన్నప్పుడు కూడా మా కజిన్లతో వెళ్ళేవాళ్ళం. అదే మా పిల్లలకు ఇవ్వాలని, అనుబంధాలు నిలుపుకోవాలని నా తాపత్రయం. నిర్వహణ నేనే అయినా కానీ బడ్జెట్, ఫైనాన్స్ అంతా మా రెండో అక్క. తను ఎంత డబ్బు పెడుతుంది, అంత బడ్జెట్లోనే ఎంత బాగా చేయాలి అనేదే నేను చూసుకోవాలి. ఒక్కొక్కసారి అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతోంది. 30 మందితో ప్రయాణం. దీంట్లో ఒకరు ఇబ్బంది పడినా అది నా ఓటమిగానే భావిస్తాను. అలా అక్కడి తర్ఫీదు ఇప్పుడు ఇక్కడ 1000 మందికైనా చక్కగా చేయగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇప్పుడు అవలీలగా చేయగలుగుతున్నాను. నిర్వహణ పటిమ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. మంచి నిర్వాహకురాలిగా పేరు తెచ్చుకున్నాను. ఈ యాత్రలు చాలా ముఖ్యం మన జీవితంలో. కొత్త వారిని కలవడం, ముఖాముఖి మాట్లాడడం, అభిరుచులు తెలుసుకోవడం, సర్దుకుపోవడం, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటుంది. ఒక మార్పు అన్నది ఉంటుంది. బ్రేక్ ద రొటీన్ ఉంటుంది. లేకపోతే యాంత్రికంగా ఉంటుంది జీవితం. ఇటువంటి ఆటవిడుపు ఉన్నప్పుడే ఆత్మ ఆవిష్కృతం అవుతుంది. లేకపోతే శరీరం, మనస్సు వీటి దగ్గరే ఆగిపోతారు. కొత్త ప్రదేశాలు, కొత్త అభిరుచులు, కొత్త విషయాలు ఆత్మకు అవసరం. అప్పుడే సామూహిక జీవనం ఉంటుంది. ఇది వసుదైక కుటుంబానికి దారితీస్తుంది. ఇంతవరకు నేను ఇండియాలో చేసిన యాత్రల గురించి చెప్పాను. ఇప్పుడు మొదటిసారి విదేశీయానం చేశాను. అది కూడా పత్రికారితో కలిసి. ఆ విశేషాలన్నీ తెలుసుకుందరు గాని. నాతో పాటు ప్రయాణం చేసి మీరు ఆ దేశాన్ని మొత్తం చూద్దురు కానీ. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? చలో హాంకాంగ్. 34 కుటుంబ యాత్రలు 2. హాంకాంగ్. 1987లో నేను, పత్రిగారు ఇద్దరు కలిసి హాంకాంగ్ వెళ్ళాము. మా బావగారు, అదే పత్రిగారి అన్నగారు వేణు వినోద్ గారు హాంకాంగ్లో వెళ్ళి దగ్గర 10 సంవత్సరాలు అవుతోంది. మొదట మా అత్తగారు, మామగారు గుడ్డి పుట్టినప్పుడు వెళ్ళి వచ్చారు. ఆ తరువాత నాకు, ఈయనకు టికెట్లు పంపించి మమ్మల్ని రమ్మన్నారు. పిల్లలను మా అమ్మ దగ్గర వదిలిపెట్టి మేమిద్దరం 2 నెలల కాలం హాంకాంగ్ వెళ్ళాము. వెరీ లాంగ్ ట్రిప్. మొదటిసారి విదేశాలకు వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. హాంకాంగ్ మెయిన్లాండ్ అండ్ ఐలాండ్ రెండూ కలిపి చిన్న దేశం. ఎంతో అబ్బరంగా చూశాము. డిసెంబర్ మాసం చాలా చలిగా ఉండేది. మా అక్క వాళ్ళు మెయిన్లాండ్లో ఉండేవాళ్ళు. షాపింగ్ అంతా ఐలాండ్లో ఉండేది. చాలా తిరిగాము. ఆ లైటింగ్స్ అన్నీ ఆ రోజుల్లో చాలా గొప్పగా అనిపించేవి. మెట్రో ట్రైన్లో $100 పెట్టి టికెట్ కొంటే
ఎంతైనా తిరగొచ్చు. ఆ టికెట్తో ఎంత దూరమైనా తిరిగేవాళ్ళం. మా బావగారు చక్కగా డబ్బులు ఇచ్చేవారు. ఆ టికెట్తో బ్యాంకాక్, మకాన్, చిన్హోయ్ అంటూ ఎన్నో తిరిగాము. అప్పట్లో హాంకాంగ్ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. మేము బయట తినలేము కదా, అందుకని ఇంటి దగ్గరే నాకు ఆయనకు అన్నం డబ్బాల్లో పెట్టుకుని తీసుకువెళ్ళేవాళ్ళం. మంచినీళ్ళు కూడా కొనుక్కోవాల్సిందే. బయట అసలు ఏమీ తినలేము. అస్సలు ఆ తిండి చూస్తే మనం వారం రోజులు భోంచేయలేము. కదిలే ప్రతి ప్రాణిని వండేస్తారు, తినేస్తారు. అది చాలా ఘోరంగా ఉండేది. గుజరాతీ హోటల్, వెజిటేరియన్ హోటల్ అయినా ఏమీ తినడానికి వీలు కాదు. సమోసా అయినా చేప నూనెలో వేయిస్తారు. ఒకసారి ఏమైందంటే కూరగాయలు కొనడానికి వెళ్ళాము. పక్కనే మాంసాహార మార్కెట్ కూడా ఉంది. మేము ముందు చూసుకోలేదు. నేను కూరగాయలు కొంటున్నాను, కానీ పత్రికారి విషయం కనిపెట్టి బయటకు వచ్చేశారు. ఇదేమీ తెలియక నేను ఇంకా అక్కడే కొంటున్నాను. కాసేపటి కడుపులో తిప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి వాంతి చేసుకున్నాను. ఇక షాపింగ్ సంగతులు ఏమిటంటే, ఒక దగ్గర ఇండియన్ షాపింగ్, అందరూ గుజరాతీలే ఉండేవారు. మొదట విండో షాపింగ్ చేసి ఆ తర్వాత కావలసినవి కొనేదాన్ని. మున్నీకి ఎన్నో గౌనులు, నాకు చీరలు, ప్యాంట్లు కొన్నాను. కుట్టుకోవడానికి బట్టలు కొనుక్కోగలగాలే కానీ మన ఇండియన్ ధరతో పోల్చినప్పుడు చాలా చౌకగా ఉండేవి. పైగా నేను షాపింగ్ అంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ హాంకాంగ్లోనే చేస్తున్నాను. హైదరాబాద్లో అయితే నా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. ఇక్కడ మా బావగారు డబ్బులిచ్చి మరీ షాపింగ్కి పంపిస్తున్నారు. విదేశాలలో మొదటిసారి నాకు పిచ్చికి అంతే లేదు. ఒక ఊపులో అన్నీ కొన్నాను. ఇలా కాళ్ళు నొప్పులు పుట్టేదాకా బాగా తిరిగి ఆపై ఒక దగ్గర కూర్చొని భోంచేసి కాసేపు కబుర్లు చెప్పుకొని సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లేవాళ్ళం. పొద్దున 11 గంటలకు బయలుదేరిన వాళ్ళం. ఇంటికి దగ్గర అన్న పిల్లలతో పత్రికారు టీటీ ఆడేవారు. హాంకాంగ్లో మా అక్క, బావగారు ఇద్దరు ఉద్యోగం చేసేవారు. వారికి 3 పిల్లలు, 3 అంతస్తుల ఇల్లు. ఆ 2 నెలలు వారితో చాలా సరదాగా గడిపాము. వారి పిల్లలతో ఆడుకోవడం, మాట్లాడడం తప్ప తక్కినప్పుడు ఈయన మౌనంగా ఉండేవారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఫ్లూట్ వాయించేవారు. మా బావగారు వారి స్నేహితులను కూడా పిలిచేవారు. మేము వెళ్ళింది క్రిస్మస్ సమయం. ఎంతో అలంకరణలు, విద్యుత్ దీపాలు చాలా బాగుండేవి. సాయంత్రం అందరం అలా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. చలికి అంతా సిద్ధం చేసుకొని వెళ్ళిన పత్రికారికి చలి అస్సలు పడదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తతో వెళ్ళేవాళ్ళం. ఒకసారి అందరం కలిసి మెక్డొనాల్డ్స్కి వెళ్ళినప్పుడు మా బావగారు హాంబర్గర్ ఆర్డర్ చేశారు. నేను ఆ బన్నులో ఉన్నది వెజ్ కట్లెట్ అనుకుని తినబోయాను. ఇంతలో పత్రికారు ఆ బన్నులో ఉన్నది మాంసం తినవద్దని సైగ చేస్తూ గట్టిగా గిల్లారు. అది చూసి మా బావగారు కోపడుతున్నారు. నువ్వు ఎలాగూ తినవు, తనను కూడా ఎందుకు తిననివ్వడం లేదు అని. అది మాంసం అని ఆయనకు తెలుసు, కానీ నాకే తెలియదు. అసలు వెల్లుల్లినే తినని వాళ్ళం దీనిని ఎలా తింటాము? అలా మా ఆయన నన్ను కాపాడారు. మరి మా బావగారి పిల్లలు తింటారు, వీళ్ళు ఆమోదిస్తున్నారు. కొండోకచో వీళ్ళు తింటారేమో. ఒకసారి ఫ్రిడ్జ్లో ఏదో తీస్తుంటే హాట్ డాగ్ కింద పడింది. దాంట్లో ఏవో ముక్కలున్నాయి. నేల చాలా నునుపుగా ఉండడంతో ఫోర్కు పెట్టి తీస్తున్నా రావడం లేదు, జారిపోతోంది. సరేనని ఈయన పిలిచి చెబితే ఎలాగో కలగా తీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇక అప్పటి నుంచి ఫ్రిడ్జ్ అంటే బెరుకు పుట్టింది. యాత్ర అంతా బాగుంది, కానీ భోజనానికి బాగా ఇబ్బంది అయ్యేది. బయట ఎక్కడా తినలేము. తిరిగి ఎంత అలసిపోయినా ఇంటికి వచ్చి వంట చేసుకోవాల్సిందే. ఇలా చిన్న ఇబ్బందులు తప్ప తక్కిన యాత్ర అంతా ఎంతో ఆహ్లాదంగా గడిచింది. ఆ దేశ సంస్కృతిలో రాత్రి భోజనం తిన్న తరువాత డ్రింక్ కానీ, డస్టర్ కానీ, ఐస్ క్రీమ్ కానీ మగవారు అందిస్తారు. మా బావగారు ఇంటికి వస్తూ రోజు ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ రోజుకో ఫ్లేవర్ తెచ్చేవారు. ఆయన కప్పుల్లో పెట్టి అందరికీ అందించేవారు. టీవీ చూస్తూ అందరితో ఉల్లాసంగా గడుపుతూ ఆస్వాదించేవాళ్ళం. అక్కడ తిన్నంత ఐస్ క్రీమ్ నేను మళ్ళీ ఎప్పుడూ తినలేదు. ఇంకోసారి ఫ్యామిలీతో ఓషన్ పార్క్ అని గేమ్ పార్క్ ఉంది. చాలా సృజనాత్మకంగా, వినోదకంగా ఉంటుంది. తెర ముందు మనం నిల్చుంటే తెరపైన ఏమి కనిపిస్తుందో అక్కడ ఆ ప్రదేశంలో మనమే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ పైన రంగుల రాట్నం ఎడాపెడా తిరుగుతోంది. పైకి కిందకు వేగంగా తిరుగుతోంది. కింద చూస్తే సముద్రం, భయం కలుగుతోంది. కళ్ళు మూసుకుంటే ఏమీ ఉండదని, కళ్ళు మూసుకుంటే మా అక్క పిల్లలు కళ్ళు తెరవమని ఒకటే గోల. మరి ఈయనేమో అది ఆగిన వెంటనే వాంతి చేసుకున్నారు. అది చూసి ఇక వేరే ఏమీ వద్దు, ఇంటికి పదమని మా బావగారు కోపడ్డారు. మెయిన్లాండ్ నుండి ఐలాండ్కు సముద్రంలో నుండి సొరంగం రైలు మార్గం. పైనేమో సముద్రంలో ఓడలు వెళతాయి. అప్పట్లోనే టెక్నాలజీలో వాళ్ళు అంత సాధించారు. సముద్రంలో రైలు పోతుందంటే నేను మొదట నమ్మలేదు. ఆ తర్వాత మా బావగారు వివరించారు. ఆశ్చర్యపోయాను. అలాగే ఒక కొండపైకి రైలు నిటారుగా వెళుతోంది, కానీ మనకు కనపడేది అడ్డంగా కనబడుతుంది. చాలా గమ్మత్తుగా ఉంది. ఒకసారి అందరం కలిసి కుటుంబంతో చైనా సరిహద్దు దాకా వెళ్ళి చైనా గోడని చూసాము. మేము ఉన్నప్పుడే మా అక్క పెద్ద కొడుకు దీపక్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళుతున్నాడు.
మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీడ్కోలు చెప్పాము. మా బావగారు చైనీస్ ఫిలాసఫీ అన్న పుస్తకాన్ని వీరికి బహుకరించారు. దాన్ని చదివి దాంట్లో ఉన్న విషయాలు అందరికీ చెప్పారు. ఇదే కాదు, క్రూజ్లో మఖావాలో ఉన్న బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్కు వెళ్ళాము. ఈ ఆలయం చాలా పెద్దది, మరి ప్రఖ్యాతి గలది. ఇక్కడ పత్రిగారు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన వారు ఈయన ముందు పండ్లు పెట్టడం ఆరంభించారు. ఆయన కాసేపటికి కళ్ళు తెరిచి ముందున్న పండ్లను చూసి బిత్తరపోయి వాటిని తీసుకువెళ్ళి బుద్ధుడి విగ్రహం దగ్గర పెట్టి వచ్చారు. అక్కడే దగ్గరలో ఉన్న చిన్న గుడి ఉంది. అక్కడ దేవుడికి ప్రసాదం పెట్టారు. అది ఏమిటని చూస్తే పెద్ద పందిని ఆరగింపుగా పెట్టారు. అబ్బా! దగ్గరలో ఒక శాకాహార హోటల్ కనిపిస్తే సంతోషంగా వెళ్ళాము. తీరా చూస్తే అక్కడ చేప ఉంది. అంటే వారికి చేపలు శాకాహారం కింద లెక్క. ఇక అక్కడి నుంచి పరుగు. అందుకే ఇంటి నుండి క్యారియర్ తెచ్చుకుంటాము. మేము వెళ్ళినప్పుడు హాంకాంగ్లో పెద్ద బుద్ధ దేవాలయాలు అంటూ ఏమీ లేవు. ఇప్పుడేమన్నా వచ్చాయేమో నాకు తెలియదు. ఇక ఇండియాకు రావాల్సిన టైం వచ్చింది. షాపింగ్ చేసినవి, మా అక్క ఇచ్చినవి అన్నీ సర్దుకునేసరికి అబ్బా అదో పెద్ద ప్రహసనం. క్రోకరీ సామానులు పగిలిపోకుండా పాత దుప్పట్లలో చుట్టి మొత్తానికి 4 సూట్ కేసులు అయ్యాయి. ఇండియా రావడానికి ముందు మధ్యలో 3 రోజులు బ్యాంకాక్ వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ రావాలని అనుకున్నాము. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో లగేజ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. మా బావగారు మాకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు. ఆయనతో కొన్ని తిరిగి పంపించి వేశాను. అయినా ఇంకా బరువుగానే ఉంది. కానీ పర్వాలేదులే, ఆఫీసర్ ఒప్పుకున్నాడు. బ్యాంకాక్లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో దిగాము. సేద తీరి తయారయ్యి అలా బయటకు తిరిగి వస్తూ అన్నం తెచ్చుకుంటే మా దగ్గర ఉండే పొడులు, పచ్చళ్ళు, పెరుగుతో అన్నం కలిపి కడుపు నింపుకోవచ్చని భావించాము. ఈయన వెళ్ళి హోటల్లో అన్నం తెచ్చారు. ఇంటికి వచ్చాక విప్పి చూస్తే చేప నూనె వాసన వస్తోంది. దాన్ని డస్ట్బిన్లో పడేసి మంచినీళ్ళు తాగి ఉండిపోయాము. హాంకాంగ్ నుండి వచ్చేటప్పుడు మా బావగారు $1000 ఖర్చుకు ఇచ్చారు. తీరా చూసుకుంటే $750 మిస్ అయింది. ఎలా ఎక్కడ పోయిందో తెలియదు. మరో 2 రోజులు మిగిలిన డబ్బుతోనే సరిపెట్టుకోవాలి. సరేనని ఇంకేమీ షాపింగ్ చేయకుండా ఊరికి అలా ఊరు తిరిగి చూశాము. ఎక్కడా శాకాహార భోజనం దొరకదు. జామ పండు తిని నీళ్లు తాగి సరిపెట్టుకున్నాము. అక్కడ పండు చూడ్డానికి పెద్దదిగా ఉంటుంది, కానీ ఒట్టి నీటి బుగ్గ. రుచి ఉండదు, కడుపు నిండదు. అలా ఆకలితో తినడానికి ఏమీ లేక 2.5 రోజులు ఉన్నాము. ఈయన నువ్వు రూమ్లోనే ఉండు, నేను అలా వెళ్ళి చూసి వస్తాను, తినడానికి ఏమైనా ఉంటుందేమో అని బయటకు వెళ్లారు. దగ్గరలో ఒక పంజాబీ దాబా కనిపించింది. ఇక చూసుకో వీరి ఆనందం. గబగబా రూమ్కి వచ్చి నన్ను వెంట పెట్టుకుని వెళ్లారు. అది చాలా పాత హోటలు. పాత హిందీ పాటలు మోగిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఎంత తిన్నామో హోటల్ వాడు జడ్చుకుని ఉంటాడు. బ్యాంకాక్లో ఎన్నో బుద్ధ దేవాలయాలను సందర్శించాము. గోల్డెన్ టెంపుల్స్, ఎమరాల్డ్ టెంపుల్స్, సిల్వర్ టెంపుల్స్, స్లీపింగ్ బుద్ధ, స్టాండింగ్ బుద్ధాస్, బుద్ధ స్టార్వింగ్, లాఫింగ్ బుద్ధ, రకరకాల బుద్ధులను చూశాము. బ్యాంకాక్లో అడుగడుగుకి ఒక బుద్ధుడి ఆలయం ఉంటుంది. బోరెడంత బుద్ధిజం ఉంది ఈ దేశంలో. పిరమిడ్ వ్యాలీలో నేనుండే ఇంటిని పగోడా అంటారు. అది బుద్ధిజం స్టైల్లో కట్టిందే. థాయిలాండ్లో బుద్ధ దేవాలయాలు ఎక్కువ. ఇవి చూడ్డానికే ఈ దేశానికి వచ్చానేమో. ఇలా 3 రోజులు గడిచింది. బ్యాంకాక్లో రాముల వారి కోవెలకు వెళ్ళాము. చాలా పెద్ద ఆలయం. గోడల మీద రాముడు జన్మించినది మొదలు పట్టాభిషేకం వరకు అంతా గోడల మీద చిత్రాలుగా వేసి దాని కింద ఇంగ్లీష్లో వివరణ ఇచ్చారు. అది చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంది. పత్రిగారు కొన్ని గంటల పాటు ఆ చిత్రాలను, వివరణను చదువుతూ దర్శించారు. విదేశాలలో రాముల వారి కోవెలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇండియాకు రావడానికి ఎయిర్పోర్టుకు వచ్చాము. నాకేమో ఆరాటంగా ఉంది. సామాను ఎక్కువగా ఉంది. ఏం చేస్తారో ఏమోనని ఉండబట్టలేక ఈయనతో చెప్పాను. నువ్వేమీ హైరాణ పడకు అంటూ 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అలా ఉండిపోయి ఇక పద అన్నారు. సామాను తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చాము. ఆఫీసరు సామాను బరువు తూచి ఉండవలసిన దానికన్నా బరువు తక్కువగా ఉంది అని నా చేతి సంచి కూడా ఇచ్చేయమన్నారు. అది చాలా పెద్దదిగా ఉంది. మోయలేక మోస్తున్నాను. ఈయనకు మొయ్యమని ఇవ్వలేక నేను మోయలేక సతమతమవుతున్నాము. ఇక అమ్మయ్య అంటూ ఇచ్చేశారు. ఇంకేమైనా ఉంటే అది కూడా ఇచ్చేయమని ఆఫీసర్ అంటే ఈయన చేతి సంచి కూడా ఇచ్చేశాము. అక్కడి నుండి బయలుదేరి బొంబాయి వచ్చాము. బొంబాయి నుండి బస్సులో హైదరాబాద్ వచ్చాము. ఈ యాత్ర ఎంతో బాగుంది. ఈయనతో ఇంకా సమయం తీరిగ్గా, అది విదేశాల్లో గడపడం, చక్కటి కుటుంబ సమయం ఆస్వాదించడం ఎంతో తృప్తినిచ్చింది. ఒక్క భోజన విషయంలోనే ఇబ్బంది. తక్కినదంతా చాలా బాగుంది. నా జీవితంలో ఏదైనా లోటు అని అనుకుంటే అది ఇక్కడికి తీరిందని చెప్పవచ్చు. కావలసినంత తిరగడం, అన్నీ చూడడం, కోరిందంతా కొనుక్కోవడం, ఇవన్నీ మన లోపల ఉన్న కోరికలు. ధ్యానం చేయడం మూలాన ప్రకృతి సహజంగా ఈ కోరికలు ఇలా నెరవేరుతాయి. నేను ఇంతవరకు ఎన్నో విదేశీ పర్యటన చేసినా కానీ, అమెరికాకు వెళ్ళినా కానీ నాకు నేటికి హాంకాంగే నచ్చుతుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
ఇది విన్నందుకు మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంకో